మన జీవితంలో ప్రతిరోజు, ప్రతి సందర్భంలో, ప్రతి నిర్ణయంలో, ప్రతి పనిలో నువ్వు ప్రార్థిస్తే నీకు ఒక దారి దొరుకుతుంది, నువ్వు ప్రార్థించకపోతే ఆ విషయంలో ఇంకొక దారిలో వెళ్ళిపోతావు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. సమూయేలు ప్రవక్త సౌలు రాజుతో ఎలా అంటున్నాడు, ఏమంటున్నాడో చూడండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనకుండా నీవు అవివేకపు పని చేశావు. నీ రాజ్యాన్ని ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచాడు. అయితే నీ రాజ్యము నిలవదు. సమూయేలు ప్రవక్త సౌలు రాజుతో ఏమన్నాడంటే, సౌలు రాజా, నీ గురించి అసలు దేవుడేం ఆలోచించాడో తెలుసా? నువ్వు జాగ్రత్తగా ఉండుంటే, నా కోసము నువ్వు భక్తి కలిగి ప్రార్థించి ఉండుంటే, అసలు దేవుడేమనుకున్నాడంటే నీ రాజ్యాన్ని సదాకాలము స్థిరపరచాలనుకున్నాడు. కానీ ఇప్పుడు నువ్వు సరిగా భక్తి చేయలేదు, సరిగా నాకు విధేయత చూపించలేదు, సరిగా ప్రార్థించలేదు, కాబట్టి అది తీసేస్తున్నాను అన్నాను. చూసారండి దేవుని బిడ్డలారా, ఈ ఆలోచన వింటుంటేనే ఆశ్చర్యకరంగా ఉంది. దేవుడు చెప్పేశాడు నీ భవిష్యత్తు అలా ఉండాలి, కానీ ఈరోజు నీ భవిష్యత్తు ఎలా ఉంది అని చెప్పేస్తున్నాడు. చూడండి, మనం ప్రార్థిస్తే ప్రతిసారి దేవుడు దారి నీకు దొరుకుతుందండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అది ఎవరికి ఇచ్చాడంటే, ఆ సౌలు పోగొట్టుకుంటే దావీదుకి ఇచ్చాడు. ఇప్పుడు దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఇప్పుడు దావీదు ప్లేస్లో ఎవరు ఉండాలి? సౌలు ఉండాలి. ఆ సౌలును తీసేసి దేవుడు దావీదుకి ఇచ్చాడు ఆ భాగ్యాన్ని. ఎందుకంటే దావీదు ప్రార్థనాపరుడు. హల్లెలూయా. ప్రతి సందర్భంలో కూడా దేవుని బిడ్డ రోజుకి 3 రోజుకి 7 సార్లు ఆయన ప్రార్థించేవాడై ఉన్నాడు. కొన్నిసార్లు ప్రార్థన లేకపోతే దేవుని స్తుతిస్తానే ఉంటాడు. చూడండి, మీరు 92వ అధ్యాయం ఒకసారి తీస్తే, ఆ 92వ అధ్యాయంలో దేవా నాకు ఇది కావాలని ఎప్పుడు అడగడాయన. దేవుడు చేసిన మేలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు తప్ప ఏదో అడిగినట్టు లేదు. ఎంత గొప్ప ప్రార్థనా పరుడు కాబట్టి అతని జీవితంలో దేవుడి బిడ్డ తన రాజ్యాన్ని స్థిరపరిచే భాగ్యాన్ని. సౌలు ప్రార్థించకపోవడాన్ని బట్టి తన రాజ్యం కూలిపోయింది. ప్రార్థించకపోవడాన్ని బట్టి తన జీవితంలో దేవుడు చేయాలనుకున్న కార్యాలు ఆగిపోయాయి. తనే కాదు, తన పిల్లలు కూడా ఆ భాగ్యాన్ని కోల్పోయారు. దావీదు ప్రార్థించాడు కాబట్టి దావీదు పిల్లల కూడా మరి ఆ భాగ్యాన్ని పొందుకున్నారు. కాబట్టి ప్రార్థించకపోతే నీకు దేవుడు చూపించాలనుకున్న దారి దొరక